హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మసాలా పూరి. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేయాలి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్ శనగపిండి వేయాలి. శనగపిండి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పూరీలు మంచి కలర్తో కలర్ఫుల్గా ఉంటాయి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్ బొంబాయి రవ్వను వేయాలి. బొంబాయి రవ్వను వేయడం వలన పూరీలు మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్టు, 3 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి, కొంచెం వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత దీనిని మనం ముందుగా కలిపి ఉంచిన గోధుమ పిండి మిశ్రమంలో వేయాలి. వేసిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పూరీ పిండి మాదిరిగా కలపాలి. వాటర్ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేయవద్దు. మొత్తం ఒకేసారి వాటర్ని యాడ్ చేస్తే పిండి జావ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేయాలి. పూరీ పిండి మాదిరిగా కనీసం ఒక 5 మినిట్స్ పాటు పిండిని బాగా వత్తాలి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ రాసి మూత పెట్టి ఒక అరగంట సేపు మూత తీయకుండా అలాగే ఉంచాలి. ఒక అరగంట సేపు అలాగే ఉంచడం వలన పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత పూరీ పిండిని ఒక 2-3 మినిట్స్ బాగా ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేయాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసిన తర్వాత పూరీలు తయారు చేసే పూరీ ప్రెస్ని కానీ లేదా చపాతీ కర్రతో కానీ పూరీల్లాగా తయారు చేయాలి. పూరీలను ఒత్తేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా వత్తాలి. ప్రస్తుతానికి నేను పూరీ ప్రెస్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కింద పైన కొంచెం ఆయిల్ రాసి మనం ముందుగా బాల్స్ లాగా తయారు చేసిన పూరీ పిండిని ఒక్కొక్క దాన్ని పెట్టి పూరీల్లాగా ఒత్తుకోవాలి. మనం పూరీలను ఒత్తేటప్పుడు ఎక్కడా కూడా హోల్స్ లేకుండా గీతలు లేకుండా చూసుకోవాలి, లేదంటే పూరీలు సరిగా పొంగవు. ఇలా అన్ని పూరీలను తయారు చేసిన తర్వాత మనం లోతుగా ఉన్న కడాయిని కానీ ప్యాన్ని కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తయారు చేసిన పూరీలను ఇందులో ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేయాలి. మనం పూరీని ఆయిల్లో వేసినప్పుడు అది పైకి తేలేటప్పుడు మనం గరిటతో ఆ పూరీని ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ బాగా పొంగుతుంది. ఇలాగే అన్ని పూరీలను వేసి బాగా పొంగే విధంగా డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకు వేడివేడిగా మసాలా పూరీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని పూరీ కర్రీతో కానీ చోలే మసాలా కర్రీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. అలా కాకపోయినా మనం ఈ పూరీల్లో మసాలా వేసి ఉన్నాం కాబట్టి ఏ కర్రీ లేకపోయినా ఇలాగే సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి. ఈ మసాలా పూరీలను మనం మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా సర్వ్ చేయవచ్చు. చూశారు కదండి మసాలా పూరీలని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సలహాలు కానీ అలాగే కొత్త రెసిపీస్కి ఏమైనా సూచనలు కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.